హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్పేట్ మైత్రివనం విద్యార్థుల కోలాహలంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వినడానికి ఇది సాధారణ కార్యక్రమంలా అనిపించినా దీని వెనుక ఒక భారీ పొలిటికల్ తుఫాన్ ఉంది. దశాబ్దాలుగా ఎన్టీఆర్ అంటే ఒక పార్టీ బ్రాండ్. కానీ దాన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ను ఇందిరాగాంధీ, అంబేద్కర్లతో సమానంగా కీర్తించారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ను ఓడించడానికే పుట్టిన పార్టీ ఎన్టీఆర్ది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ తన గుండెల్లో పెట్టుకోవడమే అసలు ట్విస్ట్. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేయడమే కాదు, ఏపీ రాజకీయాల్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఎత్తుగడ వెనుక 3 కీలక వ్యూహాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఎమోషనల్ కనెక్ట్. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కలిగిన అసంతృప్తిని ఇప్పుడు రేవంత్ తన వైపు తిప్పుకుంటున్నారు. 2 సంక్షేమ వారసుల మేమే అని చెప్పుకోవటం. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో ₹2 బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు వంటి పథకాలే నేటి కాంగ్రెస్ పథకాలకు స్ఫూర్తి అని చెప్పడం ద్వారా తామే ఆయన వారసులమని చెప్పుకుంటున్నారు. 3 కేంద్రంపై ఒత్తిడి పెంచడం. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన్ని జాతీయరత్నంగా కీర్తిస్తూ కేంద్రంలోని బీజేపీపై రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. చూశారా, ఒక్క విగ్రహంతో లోకల్ పొలిటికల్ కౌంటర్, పక్క రాష్ట్రంలో ఎమోషన్, కేంద్రానికి ఒక సవాలు. ఇలా అన్నింటినీ కలిపి రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. రాజకీయ చదరంగంలో ఎవరి లెగసీని వారు వాడుకోవడం సహజమే, కానీ ఇలా శత్రువు లెగసీని సొంతం చేసుకోవడం మాత్రం ఒక కళ. మరి దీనిపై రాజకీయ ప్రత్యర్థుల నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.